ఇండిపెండెన్స్ డే స్పెషల్ రెసిపీ ఏంటంటే ఏబీసీ జ్యూస్. ఏబీసీ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. యాపిల్, బీట్రూట్, పంచదార, ఉప్పు, కీరా. సో అన్నీ చక్కగా రెడీగా ఉన్నాయి. మనం దీన్ని అన్నీ కలిపి బ్లెండ్ చేసేసుకోవటమే. అంత సింపుల్, ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. అయితే మీకు చెప్పవలసింది ఏంటంటే ఈ కాంబినేషన్ ఎందుకు తీసుకుంటున్నాము, ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము. యాక్చువల్గా మనము షుగరు తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేయని అవసరం లేదు. ఈ మూడు ఉంటే సరిపోతుంది. స్వీట్నెస్ మనకి చక్కగా యాపిల్ నుంచి వచ్చేస్తుంది. అలాగే బీట్రూట్ కూడా చాలా స్వీటిష్గా ఉంటుంది, అది సాల్టిష్గా కూడా ఉంటుంది. సాల్ట్ కంటెంట్ కూడా బీట్రూట్లో కొంత ఉంటుందన్నమాట. మనకి కీరా నుంచి ఏంటంటే వాటర్ కంటెంట్, తర్వాత లాట్ ఆఫ్ ఫైబర్ మొత్తం అన్నిటిలోనే ఉంటుంది. సో మంచి ఫైబర్ ఉన్నటువంటి జ్యూస్ అనమాట ఇది. అయితే మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా తాగేయచ్చు, లేకపోతే దాన్ని మనము ఫిల్టర్ చేసుకుని కూడా తీసుకోవచ్చు అనమాట. ఫిల్టర్ చేసుకుని తీసుకుంటే ఏంటంటే ఫైబర్ కంటెంట్ కొంత తగ్గుతుంది. ఫిల్టర్ చేసినా కూడా అందులో మనకి మిక్స్ అయినటువంటి ఫైబర్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది అనమాట. సో ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి యాంటీఆక్సిడెంట్స్, ముఖ్యంగా బీట్రూట్ నుంచి వచ్చేటువంటి యాంటీఆక్సిడెంట్స్, అలాగే యాపిల్ నుంచి వచ్చేటువంటి పెక్టిన్ అనేటువంటి ఫైబరు, దాంట్లో ఉన్నటువంటి యాంటీఆక్సిడెంట్స్, తర్వాత మెగ్నీషియం కంటెంట్, వీటి నుంచి వచ్చేటువంటి మెగ్నీషియం కంటెంట్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట. ముఖ్యంగా మనకి బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఉండేటట్టు చూస్తుంది. ఎప్పుడైతే మనకి బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఉంటుందో అప్పుడు అన్ని ఆర్గన్స్ కూడా చక్కగా పనిచేస్తూ ఉంటాయి. ఎక్కడైనా సరే బ్లాక్ ఏర్పడింది అనుకోండి, అంటే బ్లడ్ సర్క్యులేషన్లో మనకి ఎక్కడైనా బ్లాక్ ఏర్పడితే కనుక అది ఏ అవయవానికైతే వెళ్తుందో ఆ బ్లడ్ సర్క్యులేషను ఆ అవయవం దెబ్బతింటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో లేకుంటే మనకి పెయిన్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది, లేకుంటే అన్ఎక్స్ప్లెయిన్ పెయిన్స్ ఉంటాయన్నమాట. అసలు కారణం తెలియని పెయిన్స్ కొన్ని ఉంటాయి. అలాగా కొన్ని పెయిన్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మనకి రాకుండా ఉండాలి, మన బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఉండాలి, తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ కూడా చక్కగా ఉండాలి. ఎందుకంటే ఇవంతా ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఆహార పదార్థం కాబట్టి గుడ్ బ్యాక్టీరియా అనేది చక్కగా మనకి డైజెస్టివ్ సిస్టంలో వస్తుంది. కాబట్టి ఇది తీసుకోవటం వల్ల డైజెస్టివ్ సిస్టంలో మంచి గుడ్ బ్యాక్టీరియా పెరిగి దాని ఆరోగ్యం ఇంకా మంచి చేస్తుంది అనమాట. ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టమ్ బాగుందో అన్ని పోషకాలు చక్కగా మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతాం. సో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దానికంటే ముందు మనం దీన్ని చక్కగా బ్లెండ్ చేసుకుని రెడీ చేసేసుకుందాము. సో ఫస్ట్ మనము చక్కగా ఒక పెద్ద జార్ తీసేసుకుందాము. మంచి బ్లెండర్ ఉండి మంచి చక్కటి పెద్ద జారు తీసుకుంటే కనుక అందులో మనం వాటర్ వేసినప్పుడు చెదిరిపోకుండా ఉంటుంది. 1 by 1 ఇందులో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కట్ చేసేసుకుందాము. సో ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ నేను దీన్ని పీల్ చేసేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద చేసి ఇక్కడ కట్ చేసి పెట్టాము బీట్రూట్ని. మీరు కావాలంటే పచ్చి బీట్రూట్ మనకి నచ్చదు, లేకుంటే ఆ ఫ్లేవర్ కొంచెము హార్డ్గా ఉంటుంది అనుకుంటే కనుక బీట్రూట్ని మనము బాయిల్ చేసి కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. సో ఫస్ట్ కొంచెం ఒక 1/4 బీట్రూట్ తీసుకుంటే సరిపోతుంది. ఒక పర్సన్కి కావాలి అంటే కనుక 1/4 బీట్రూట్, అలాగే హాఫ్ యాపిల్, హాఫ్ కీరా తీసుకుంటే సరిపోతుంది. సో బీట్రూట్ ముక్కలు, తర్వాత యాపిల్, హాఫ్ యాపిల్ అయితే సరిపోతుంది. మనము డైరెక్ట్గా దీన్ని తీసుకోవట్లేదు కాబట్టి, అంటే మనము యాపిల్ని డైరెక్ట్గా తింటలేదు కాబట్టి, ఎలాగా మనము ఫిల్టర్ చేస్తాం కాబట్టి మనము విత్ స్కిన్ చేసేస్తున్నాను. మీకు కావాలంటే యాపిల్ తొక్క తీసేసి ఉపయోగించుకోవచ్చు. ఏబీసీ జ్యూస్ అని ఎందుకు దీనికి పేరు వచ్చిందంటే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బీట్రూట్, సి ఫర్ కుకుంబర్ అనమాట. కీరాని కుకుంబర్ అంటారు కాబట్టి సి ఫర్ కుకుంబర్. సో సి ఫర్ క్యారెట్ కూడా అవ్వచ్చు, ఒక్కొక్కసారి మనం క్యారెట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అయితే ఆల్రెడీ మనము దుంపకూరలది బీట్రూట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి క్యారెట్ కాకుండా మనం ఇక్కడ కీరా ఉపయోగిస్తున్నాం అనమాట, కుకుంబర్ ఉపయోగిస్తున్నాము. నెక్స్ట్ కీరా కొంచెం పీల్ చేసేస్తున్నాను దీన్ని.
వీటిని కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలు. అన్నీ రెడీ అయిపోయినాయి. వీటిని పక్కన పెట్టేసేసి ఇక్కడ నేను కొంచెం అంత షుగరు, కొంచెం అంత ఉప్పు యాడ్ చేస్తాను. ఎందుకంటే కొంచెం టేస్ట్ ఎన్హాన్సర్ లాగా ఉంటుంది అనమాట. కొద్దిగా ఒక పించ్, జస్ట్ ఒక పించ్ షుగర్ కూడా ఒక పించ్. సో కొంచెం ఆ స్వీట్నెస్ ఎన్హాన్స్ అవుతుంది, అలాగే ఆ సాల్టీనెస్ అనేది కూడా చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. ఫస్ట్ దీన్ని బ్లెండ్ చేసుకుని వాటర్ యాడ్ చేయకుండా తర్వాత కొంచెం వాటర్ వేసి బ్లెండ్ చేసి తర్వాత ఫుల్ వాటర్ వేసి బ్లెండ్ చేసుకోండి. ఫస్ట్ వాటర్ లేకుండా తర్వాత ఇప్పుడు కొంచెమే వాటర్ యాడ్ చేసి తర్వాత మనకి కావలసినంత వాటర్ యాడ్ చేద్దాం. ఫైనల్గా బ్లెండ్ చేసేసి ఫిల్టర్ చేసుకో. సో చక్కగా బ్లెండ్ చేసేసాము. జాగ్రత్తగా ఉండి వైట్ డ్రెస్ వేసుకుని చేస్తుంటే కనుక వైట్ డ్రెస్ మీద పడిందంటే అది కంపల్సరీ కలర్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే బీట్రూట్లో ఉన్న కలర్ పవర్ అలా ఉంటుంది. ఫస్ట్ నేను ఒక చిన్న దాంట్లో యాజ్ ఇట్ ఈజ్ అంటే ఇది ఫిల్టర్ చేయిందనమాట. ఈ మాత్రం తాగితే సరిపోతుంది రోజుకి. సో ఇలా తీసుకుంటే ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ అనేది లేకుండా ఉంటుంది అనమాట. డైజెస్టివ్ సిస్టమ్కి ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇలా తీసుకుంటే కనుక. బీట్రూట్ బదులు క్యారెట్ కూడా వాడుకోవచ్చు. 2 దుంపకూరలు అయితే అవసరం లేదు. ఒక ఫ్రూట్, ఒక దుంపకూర, ఒక వాటరీ వెజిటేబుల్ మనం ఇందులో యాడ్ చేసామన్నమాట. ఇది మనకి ఫిల్టర్ చేయకుండా చక్కగా డైజెస్టివ్ సిస్టమ్కి పనికొచ్చేటువంటి జ్యూస్ అన్నమాట. నెక్స్ట్ ఫిల్టర్ చేసేస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్ కలర్ అంటే టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. స్వీటిష్గా చక్కగా ఉంటుంది. స్పెషలీ సమ్మర్ టైంలో, తర్వాత స్పెషలీ ఈవినింగ్ టైం అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఏబీసీ జ్యూస్ తీసుకుంటే కనుక ఆ స్ట్రెస్ అంతా ఒక్క దెబ్బకి పోయినట్టు అయిపోతుంది. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనము బ్రేక్ఫాస్ట్ అవ్వగానే ఈ జ్యూస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. మనము షుగర్ కానీ సాల్ట్ కానీ వేయనవసరం లేదు. ఒకవేళ వేసినా కూడా ఇప్పుడు నేను వేసాను కదండి, చాలా తక్కువ, అంత క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. సో ఫిల్టర్ చేసినటువంటి జ్యూస్ ఇది. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదేంటంటే మనకి చక్కగా బ్లడ్ వెజల్స్కి ఉపయోగపడేదన్నమాట. అంటే మంచి మన ఆరోగ్యాన్ని చక్కగా ఉండిచ్చేటట్టు చేసేది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ జ్యూస్ రెగ్యులర్గా తీసుకుంటే కనుక మన స్కిన్ కండిషన్స్ కూడా చాలా చక్కగా ఉంటాయన్నమాట. ఎస్పెషలీ ఎగ్జిమా లాంటి స్కిన్ సోరియాసిస్, ఎగ్జిమా, తర్వాత స్పాట్స్ ఉండటము, వైట్ స్పాట్స్ ఉండటము, డార్క్ స్పాట్స్ రావటము, స్కిన్ బ్లెమిషెస్ అన్నీ కూడా పోయి స్కిన్ క్లియర్గా అవుతుంది. ముఖ్యంగా కాన్స్టిపేషన్ పోవటము, వెంటనే స్కిన్ క్లియర్ అవ్వటము, లివర్ ఆరోగ్యం చక్కగా ఉండటము, బ్లడ్ వెజల్స్ ఆరోగ్యం చక్కగా ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. డెఫినెట్గా ఒక టైప్ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రమ్ డిసీజ్ కాబట్టి తప్పనిసరిగా మీరు ట్రై చేయాల్సింది. సో ఇలాగన్నా తీసుకోవచ్చు ఫిల్టర్ చేయకుండా, లేకుంటే ఫిల్టర్ చేసి కూడా తీసుకోవచ్చు. తప్పనిసరిగా ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఏబీసీ జ్యూస్ ట్రై చేసేయండి.